ఓకే. అందరికీ నమస్కారం. ముందుగా నా గురువైనటువంటి వంశీకిరణ్ సార్‌కి నా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నా ఆత్మ ప్రణామములు. సీతాయనం బుక్కుని తన స్వీయ అనుభవం ద్వారా రచించి మనకు అందించినటువంటి టీనా మెరియం గారికి నా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ విషయంలో సమస్త గురుమండలికి నా అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. నిన్నటి సెషన్‌లో మనం ఎక్కడ ఆపుకున్నాము? తన మరణానికి ముందు తన తండ్రి జనక మహారాజు యొక్క ఆశీర్వాదం తీసుకున్నారా లేదా? ఆయనతో మాట్లాడారా లేదా? అనేసి తను కనుక్కుంటుంది కదా! అతిథిని ప్రశ్నించి తెలుసుకుంటుందనమాట. అప్పుడు అతిథి ఈ విధంగా చెప్తుంది. ఆమె నా మాటలను దృఢపరుస్తూ, అవును తల్లి, ఆయన ఆశీర్వచనం ఉంది. ప్రమాదపు వార్త విన్న వెంటనే ఆయన ఎంతో విచారానికి గురై, వెంటనే మీ తండ్రి మరణించడానికి ముందే ఆయనను చూడడానికి వచ్చాడు. అయితే ఆమె మాటను దృఢపరుస్తూ అంటే ఆహ్, దృఢపరచడం అంటే అవును, నువ్వు చెప్పింది నిజమే. అతనికి ఆశీర్వాదం ఉంది అనేసి ఆమె చెప్తుంది. మీ తండ్రి మరణించడానికి ముందే ఆయనను చూడడానికి జనక మహారాజు గారొచ్చారు అనేసి చెప్తుంది. మేము మేము వారిద్దరిని వదిలి అవతలకి వెళ్ళాము. అప్పుడేం చేశారట, రాజుగారు రాగానే వాళ్ళందరూ కూడా పరిచారకులు అందరూ కూడా వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదిలి అవతలకు వెళ్ళిపోయారన్నమాట. బయటకు వెళ్ళిపోయారు. ఆయన మహారాజుకు భవిష్యత్తులో నిన్ను చూసుకునే బాధ్యత అప్పగించి ఉంటారు అని చెప్పి కొంతసేపు మౌనంగా ఉండి, ఆయన నీ పట్ల కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నీపై ఎంతో ప్రేమ ఉంది. దానిలో ఏ సందేహం లేదు అంది. ఆ అతిథి ఇంకా ఏం చెప్తుంది అంటే, ఆయన బహుశా నీ బాధ్యతని అంటే తదనంతరం తను వెళ్ళిపోయిన తర్వాత నిన్ను చూసుకునే బాధ్యత మహారాజుకు అప్పగించి ఉంటారు అని చెప్పి కొంతసేపు మౌనంగా ఉండి, ఆయన నీ పట్ల కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఆయన నీ నీపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అనేసి ఆమె చెప్తుందన్నమాట. నేను కన్నీళ్లతో దాని గురించి నేను ఎన్నో ఏళ్ళు సందేహపడ్డాను. ఆయన మరణిస్తే తప్ప నేను అది తెలుసుకోలేకపోయాను. అప్పుడు మీనాక్షి అంటుందన్నమాట. కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏడుస్తూ దాని గురించి ఎన్నో ఏళ్ళు నేను సందేహపడ్డాను. అంటే ఇక్కడ సందేహం అన్న మాటలోనే మనకర్థమవుతుంది. దేహం అంటే ఈ దేహాన్ని కలిగి ఉన్నప్పుడు సందేహం అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రతి వారిని మనం అనుమానిస్తూ ఉంటాం. సందేహపడుతూ ఉంటాం కదా! అంటే అది నేచురల్. నా పట్ల అంటే వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు చూపించే ఆహ్, అటెన్షన్‌ని బట్టి మనము వాళ్ళకి మన పట్ల ప్రేమ లేదు, శ్రద్ధ లేదు అనేసి అనుకుంటూ ఉంటాం. అది కామన్‌గా అన్నమాట. వాళ్ళు దూరమైతే తప్ప మనకు ఆ విషయం తెలీదు. వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత శ్రద్ధ చూపుతున్నారో అనే విషయము మనకి వాళ్ళు దూరమైతే గాని తెలీదు. దగ్గరున్నప్పుడు మనం తెలుసుకోలేమనమాట. అలా మీనాక్షి కూడా ఆ విషయం చెప్తుందనమాట అతిథికి. ఆయన మరణిస్తే తప్ప నేను ఆ విషయం తెలుసుకోలేకపోయాను అనేసని అంటుంది. హ్మ్. అప్పుడు మీనాక్షి, నీ తండ్రి ఎప్పుడు నీ భవిష్యత్తు గురించి, నీవు హాయిగా ఉండడం గురించి, నీ దురదృష్టం గురించి, నిన్ను రక్షించడం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. వాళ్ళ తండ్రి ఎప్పుడు ఏం ఆలోచించేవాడట? తన గురించి కాదు, తన బిడ్డ గురించే ఆలోచించేవాడనమాట. ఎప్పుడు తన బిడ్డ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తన భవిష్యత్తు ఆహ్, హా హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేసి. ఆమెకి హ్మ్. నేను అనుభవిస్తున్న దృష్టం ఆమెకు ఉండకూడదు. ఆమె దురదృష్టం పోవాలని ఎప్పుడూ ఆమెని రక్షించడం కోసమే ఆలోచించేవాడు అనేసి చెప్తుందనమాట అతిథి. ఓకే. నెక్స్ట్. మా నాన్న ఎప్పుడు
జనక మహారాజు కోసం ఆయన జీవితాన్ని అర్పిస్తాను అనేవాడు. అలాగే చేశాడు అతిథి. ఆమె ఇంకా చెప్తుంది. మీనాక్షి ఏమంటుంది, మా నాన్న ఎప్పుడు జనక మహారాజు కోసం ఆయన జీవితాన్ని అర్పిస్తాను అనేవాడు. అలాగే చేశాడు. ఆయన. ఆయన జీవితాంతము ఆయనకు సేవ చేస్తూనే మరణించాడు అనేసి అతిథితో అంటుంది. ఆయనకు సేవ చేస్తూ మరణించడంలో ఆయన సంతృప్తి పొందాడని నాకు తెలుసు. ఆయనకు సేవ చేస్తూ మరణించడంలో ఆయన సంతృప్తి పొందాడని నాకు తెలుసు. అంటే ఆ ప్రమాదం జరగడం వల్ల ఆయన విచారపడలేదు. ఆయనకు సేవ చేస్తూ మరణించాడు. మరణం కూడా ఆయన ఎలా ఎలాంటి మరణం వచ్చింది నాకు? ఆయనకు సేవ చేస్తూ మరణించాననేసి ఆయన సంతోషపడి ఉంటాడు. సంతృప్తి పడి ఉంటాడు అనేసి అంటుంది. ఆయన కోరుకునేది అది ఒక్కటే. ఆయన ఏం కోరుకున్నాడు జీవితాంతము? నేను ఆహ్, నా స్ నాకప్పగించిన పనులు నేను సమర్థవంతంగా చేయాలి. ఇతరులు ఆ పని చేయలేకపోతే నేను చేయాలి. ఆ బాధ్యత నాదే అన్నట్టుగా బాధ్యత తీసుకొని ఎంతో సహనంతో, ప్రేమతో అతనికి సేవ చేసేవాడనమాట. అలా సేవ చేస్తూ మరణించాలని ఆయన కోరుకునేవాడు ఎప్పుడు. ఆయన ఆయన కోరుకున్నదే ఆయనకి జరిగింది అనేసి అంటుంది. జనక మహారాజుకు మన జనక మహారాజుకు సేవ చేయడమే. ఆయన పనేంటి? ఆయన కర్తవ్యం ఏంటంటే జనక జనక మహారాజుకి సేవ చేయడమే. ఇక్కడ మనకు డీనా మెరియం గారు సేవ, సేవ, సేవ అని పదే పదే అనడంలో అంతరార్థం ఏంటిది? మనం ఏం నేర్చుకోవాలి? అంటే మనం ధ్యాన మార్గంలో ఉన్నాం కదా! ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు మనకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే సేవ చేయడం ద్వారానే లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడు, అర్జునుడు వెళ్తూ ఉంటారు. రుక్మిణిని తీసుకురావడం కోసం రుక్మిణి లెటర్ రాస్తుందనమాట శ్రీకృష్ణుడికి. నన్నొచ్చి తీసుకెళ్ళు మా అన్న నన్ను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నాకది ఇష్టం లేదు. నిన్నే భర్తగా నేను స్వీకరించాను మనసులో. కాబట్టి నువ్వు వచ్చి నన్ను కాపాడు అనేసి శ్రీకృష్ణుడికి లేఖ రాస్తుందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు బయలుదేరుతుంటే అర్జునుడు కూడా నేను కూడా వస్తాను అంటాడు. సరే రా అనేసి తీసుకెళ్తూ ఉంటాడనమాట. మార్గం మధ్యలో ఒక వృద్ధుడు పొలం దున్నడానికి కష్టపడుతూ ఉంటాడనమాట. కష్టపడుతూ ఉంటే ఎడ్లు సహకరించవు. ఎడ్లు ఉండవనమాట. అతను ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అయితే కృష్ణుడు చూసి హ్మ్, మనం సహాయం చేద్దామంటాడు. సరే అనేసి అర్జునుడు కూడా ఆహ్, కండువా తీసి నడుముకు బిగించేసి సరే పద అనేసి సహాయం చేస్తారనమాట. కా కావడి ఉంటది కదా! అంటే నాగలి ఉంటది కదా! నాగలికి చెరొక వైపున నిలబడతారనమాట. ఎడ్లలాగా. నిలబడి ఆ నాగలిని పట్టుకొని ఆ పొలమంతా దున్నుతారనమాట. అయిపోతుంది. పనంతా అయిపోయిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడితోటి అంటాడు, కృష్ణ నాకు చాలా హ్యాపీగా ఉంది మనసంతా. ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే నేను పని చేశాను కదా! అందుకే కావచ్చు అనేసనంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, లేదు అర్జున నువ్వు సేవ చేశావు. సేవ చేయడం వల్ల నీకు సంతోషం కలిగింది అనేసనంటాడు. మన గురువుగారు కూడా అదే చెప్తారు. సేవ చేయండి. ఎటువంటి ఫలితం ఆశించకుండా సేవ చేస్తే మీకు ఎంతో ఆనందం కలుగుతుందని చెప్తారు. చెప్పడమే కాదు, ఆయన ఆ మార్గంలో మనకు తెలియకుండానే ఆ మార్గంలో పెట్టాడు. కౌన్సెలింగ్ ఇవ్వడం ఏంటి, క్లాసెస్ చెప్పడం ఏంటి, అంటే మన మనము క్లాసెస్ చెప్పడం అంటే మనకు మనం సేవ చేసుకున్నట్టు. అంటే మనము ఆహ్, చెప్తున్నది మనం కాదు. మనలో ఆ చైతన్యం, మన చైతన్యం చెప్తుంది. అంటే నా నోటి నుండి వచ్చిన వాక్యాన్ని నేను నేను కూడా ఆచరించాలి. నేను కూడా అలా ఉన్నానా లేదా? అలా చేస్తున్నానా లేదా? అని నన్ను నేను పరీక్షించుకోవడానికి నాకొక చక్కటి అవకాశం అన్నమాట. అలా నన్ను నేను మార్చుకోవడానికి. ఇప్పుడు చూడండి లాస్ట్ సెషన్‌లో తను ఏం చేసింది? తన ముందున్న పరిస్థితులను మార్చడానికి అనుకుంది. పరిస్థితులు మార్చేయడానికి ఎప్పుడైతే ఆమెకి ఆలోచన వచ్చిందో, ఖచ్చితంగా నేను ఇలా చేయాలి అనుకుందో, అప్పుడు తన అంతర్గతంగా కూడా మార్పొచ్చింది. అంటే మనము ఎప్పుడైతే
మన పరిస్థితులను మారుస్తామో, అప్పుడు మన అంతర్గతంగా కూడా మనలో మార్పు అనేది సంభవిస్తుంది. సేవ చేయడం వల్ల మన యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది అనేసి ఆహ్, కృష్ణుడు చక్కగా బోధించాడనమాట. అలా మనము ఏ మార్గంలో ఉండాలి? సేవా మార్గంలో ఉండాలి. ధర్మ మార్గం మనము అంటూ ఉంటాం. నేను ధర్మ మార్గంలో ఉంటాను. అంటే ఎలా ఉంటావు ధర్మ మార్గంలో? సేవ మార్గంలో ఉంటే ధర్మ మార్గంలో ఉన్నట్టే. కష్టంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం కంటే ఆహ్, మించిన పని ఒకటి ఉండదనమాట ఈ సృష్టిలో. ప్రతి ఒక్కరు సేవ చేయడం కోసమే, నేర్చుకోవడం కోసమే వస్తారు అన్నది ఆహ్, చక్కగా 'దీనా మిరియం' గారు వివరించారు. మరి ఇది మనమందరం కూడా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసి ఎంతో సంతోషాన్ని, ఎంతో ఎనర్జీని పొందుదాం ఫ్రెండ్స్. ఓకే. జనక మహారాజుకు సేవ చేయడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సేవ చేయాలి. ఆయన నా నుంచి కోరుకున్నది కూడా అదే. ఆయన ఏం కోరుకున్నాడు? తన బిడ్డ నుంచి కూడా కోరుకున్నది అదే. సేవ చేయాలి. తను ఎలా సేవ చేస్తున్నాడో అంకిత భావంతో. ఎలా చేసాడు? అంకిత భావంతో చేశాడు కదా! ఈరోజు కథలో కూడా మన మేడం ఏం చెప్పారు? అంకిత భావం. ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలి. ఇది నాకు దేవుడు అప్పగించిన పని. ఇది నా కర్తవ్యము. ఇది నేను చేయవలసిన పని అని సంపూర్ణ శరణాగతితో మనం ఎప్పుడైతే ఆ పనిని చేస్తామో హ్మ్, అది ఎంతో దాన్నిస్తుంది. చూసారా? ఆ అమ్మాయి ఏమనుకుంది? నేను దీన్ని ఇలా చెయ్యాలి అనుకుంది. అలా చేసింది కాబట్టి తను తను ఎదుటి వాళ్ళలో మార్పు తీసుకురాగలిగింది కదా! అలా మనం కూడా మనం ఎదుటి వాళ్ళని మార్చలేం. కానీ మనల్ని మనం మార్చుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మారుతారు. పరిస్థితులు కూడా మారుతాయి అని ఈ కథ వల్ల చక్కగా అర్థమవుతుంది కదా! అలా మనము ఎవరినైతే మార్చాలనుకుంటున్నామో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అసలు వా వాళ్ళ ప్లేస్‌లో ఉండి మనం ఆలోచించాలి. మన ప్లేస్‌లో ఉండి మనం ఫస్ట్ ఆలోచించాలి. తర్వాత వాళ్ళ ప్లేస్‌లో ఉండి మనం ఆలోచించి, ఇద్దరికి ఉభయులకి ఆమోదయోగ్యమైన మార్గాన్ని మనం అవలంబించాలి. అలా చేయడం ద్వారా మనం మనలో మార్పు తెచ్చుకుంటాము. ఎదుటి వాళ్ళలో కూడా మార్పు ఆటోమేటిక్‌గా వస్తుందనమాట. ఓకే. నెక్స్ట్. నేను ఆ ధోరణిని అలవర్చుకోవడం కోసం నా తండ్రికి ఉన్న ఆ అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నాను అని శాంతంగా పశ్చాత్తాప స్వరంతో అన్నాను. హ్మ్. ఆమె ఎవరితోటి అంది? అతిథితో చెప్తుందనమాట. ఆయన ఏం కోరుకున్నాడు తన జీవితంలో? సేవ చేయాలి మహారాజుకి. అంకిత భావంతో సేవ చేయాలి. సేవ చేస్తూ మరణించాలి అని కోరుకున్నాడు. ఆయన నా నుంచి కోరుకున్నది కూడా అదే. కాబట్టి నేను ఆ ధోరణిని అలవర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఆ అనుభూతిని తన తండ్రికి ఉన్న ఆ అనుభూతిని నేను కూడా పొందాలి. నేను కూడా ఆ అనుభూతిని పొందాలని చాలా శాంతంగా తను మీనాక్షితో చెప్తుందనమాట. పశ్చాత్తాప హృదయంతో. అంటే ఎప్పుడైతే తను తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని తన యొక్క తన మనసులో ఉన్న భావాన్ని తెలుసుకుందో అప్పుడు తనకు పశ్చాత్తాపం ఏర్పడి, ఆ పశ్చాత్తాపంతో అంటుందనమాట. నేను నువ్వు ఓకే. నెక్స్ట్. నిన్ను నువ్వు నిందించుకోకు మీనాక్షి. అప్పుడు ఆహ్, తనేమంటుంది అతిథి, నిన్ను నువ్వు నిందించుకోకు. ఆహ్, చాలా సహనంతో ఉండు అనేసి అంటుందనమాట. నిన్ను నువ్వు నిందించుకోకు మీనాక్షి. సహనంతో ఉండు. నువ్వు పెరిగే కొద్దీ నీకు కూడా అది వస్తుంది. డోంట్ వర్రీ. నువ్వు సహనంతో ఉండు. నెమ్మదిగా అది నీకు అలవాటవుతుంది అనేసి అంటుంది. మేమందరము దాని కోసం ఆకాంక్షించిన వాళ్ళమే. మేమందరం కూడా అదే ఆకాంక్షించాం. నీ తండ్రిలాగానే నువ్వు కూడా చాలా ఉన్నతంగా ఎదగాలి అనేసి మేమందరం కూడా అదే కోరుకున్నాము అనేసని అంటుంది. అయితే మీ తండ్రి దానిలో పరిపూర్ణత సాధించాడు. అయితే నీ యొక్క తండ్రి దాంట్లో ఆ అంకిత భావంతో సేవ చేయడంలో పరిపూర్ణత సాధించాడు. ఏ పనిని చిన్నదానిగా భావించలేదు. అన్ని పనులు సమానమైనవే అన్న దాంతో
అంకిత భావంతో ఏ పని చేయవలసి వచ్చినా మహారాజు కోసం నేను ఈ పని చేస్తాను అని ఎంతో ప్రేమగా, సహనంతో ఆహ్, అంకిత భావంతో చేశాడు. దాంట్లో పరిపూర్ణత పొందాడు. అలా చేయడం వల్ల అతను ఆ పనిలో పరిపూర్ణత పొందాడు అనేసి అంటుంది. నిజంగా నిజంగా ఆయనకు తన గురించిన ఆలోచన ఒక్కటి కూడా ఉండేది కాదు. ఆయనకి తను ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇది చేస్తే నాకు సంతోషం కలుగుతుంది. అది చేస్తే సంతోషం కలుగుతుంది. అని తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయనకి అలాంటి ఆలోచన ఒక్కటి గూడా లేదు. ఆయన మహారాజుకు కొనసాగింపులాగా, ఆయన శరీరంలో ఒక భాగంలాగా విడిగా ఏ గుర్తింపు కోరకుండా ఉండేవాడు. ఆయన ఎలా పనిచేసేవాడట? మహారాజుకి కొనసాగింపులాగా ఉండేవాడంట. అంటే మహారాజు యొక్క అంటే మహారాజు తన పనులను నిర్వర్తించడానికి సహాయంగా, తన శరీరంలో ఒక భాగంగా అతనికి కావాల్సిన పనులు చేయడానికి అతను అలా ఒక భాగంగా తన పనులు కొనసాగించడానికి ఆహ్, ఉన్నట్టుగా అతను సేవ చేసేవాడు. సేవ చేశాడనమాట. అయితే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? మనము ఎలా ఉండాలి? మన పూర్ణాత్మలో మనం ఒక భాగం. ఈ సృష్టి అంతా తనలో భాగమే కదా! ప్రతి ప్రాణి తనలో భాగమే. మరి ఆహ్, ఒక భాగానికి దెబ్బ తగిలినప్పుడు శరీరం మొత్తం బాధపడుతుంది. అంటే ఈ సృష్టిలో ఎవ్వరు బాధపడినా మనం ఎలా సంతోషంగా ఉండగలం? మన సంతోషాన్ని పొందలేం కదా! మరి అందరూ సంతోషంగా ఉంటేనే కదా మనం సంతోషంగా ఉండేది. అందుకని మనము ఈ సృష్టికి సేవ చేయడం కోసమే వచ్చాము. తనలో భాగం. తను ఏ పనైతే చేయాలనుకుంటున్నాడో, మన పరమాత్మ పనిని కొనసాగించేలా, తన పనిని తాను కొనసాగించేలా తన బా శరీరంలో ఒక భాగంగా మనం అతనికి సహాయంగా మనము పని చేస్తూ ఆహ్, ఉండాలి అనేది ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క అంతరార్థము అని నాకనిపించింది ఫ్రెండ్స్. మరి అలా ఉందాము మనం కూడా. నువ్వు చెప్పింది నిజమే. నేను గొనిగాను. హ్మ్. ఆయన ఏ ప్రత్యేకత, ఏ గుర్తింపు కోరుకోలేదు. నిజమే నువ్వు చెప్పింది. నాకు కూడా తెలుసు అనేసి ఆమె గొనుక్కుందనమాట. అంటే తనలో తాను అనుకుంది. అది ఎప్పుడు తెలిసింది? తన తండ్రి మరణించిన తర్వాతనే, తనకు దూరమైన తర్వాతనే ఆ విషయం తనకు అర్థమైందనమాట. ఆయన ఏ ప్రత్యేకత, గుర్తింపు కోరుకోలేదు. ఆయన ఎటువంటి ప్రత్యేకత కానీ, గుర్తింపు కానీ కోరుకోలేదు. నేను ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నానే తప్ప ఆయనను అర్థం చేసుకోలేదు. అంతే కదా ఫ్రెండ్స్! మనం కూడా ఏవైనా కష్టాలొచ్చినప్పుడు మనము మన తండ్రి అయినటువంటి దేవుడిని అర్థం చేసుకుంటామా? మనకివి ఈ కష్టాలు ఎందుకిచ్చారు? అనేసి ఎప్పుడైనా ఆలోచిస్తామా? లేదు. నా నన్ను పట్టించుకోవడం లేదు. నన్ను చూసుకోవడం లేదు. నన్ను మర్చిపోయాడు. నా గురించి ఆలోచించడం లేదు అని ఎప్పుడూ ఆయనని నిందిస్తూనే ఉంటాము. ఆయన మీద కోపం పెంచుకుంటూ ఉంటాము. కానీ ఆయన ఎందుకిలా చేశాడు అని ఎప్పుడు మనం ఆలోచించం. ఎప్పుడు ఆలోచిస్తాము? ఎప్పుడు అటువంటి ఆలోచనలు వస్తాయంటే, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, సమాధి స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ విషయము మనకి అవగతమవుతుంది. మనకి అవగతమైతే ప్రస్తుతం విగతమవుతుంది. ఎప్పుడైతే మనము గతాన్ని అర్థం చేసుకుంటామో అంటే గతం అంటే మనం ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఉన్నాం. ఈ క్షణం నుంచి జరిగిపోయిన క్షణం నుంచి ఆహ్, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని హ్మ్, జన్మలు ఇదంతా గతం కిందికొస్తుంది. ఆ గతాన్ని మనము గుర్తు తెచ్చుకుంటే, ఆ గతాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈ విషయం అనేది అర్థమవుతుంది. అందుకే ధ్యానం చేయడం ద్వారా మనకు చాలా విషయాలు అవగాహన శక్తి అనేది ఏర్పడుతుంది అనేది మనకి తన ముందు మాటల్లోనే చెప్పారు. మనలో అంటే పరిస్థితిలో మార్పు ఎప్పుడొస్తుందంటే ధ్యానం చేయడం వల్లనే వస్తుంది. మన యోచన వల్లనే, మన ఆలోచన వల్లనే వస్తుంది. మన సాధన వల్లనే వస్తుందని తను ముందు పేజీలో చెప్పారు కదా! దాని అర్థం ఇదే.
ఓకేనా? నేను ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నానే తప్ప, ఆయనను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తే ఆయన తిరిగి వస్తాడు విచారంగా అన్నాను నేను. అయితే ఆయన ఉన్నప్పుడు నేను ఆయనను అర్థం చేసుకోలేదు. నేను ఏం చేస్తే ఆయన తిరిగి వస్తాడు అనేసి అంటుందనమాట. చాలా బాధగా. తల్లి, నువ్వు నీ స్వీయ మార్గాన్ని అనుసరించాలి. నీ తండ్రి మార్గమే నీ మార్గం అయి ఉండకపోవచ్చు. అయితే అప్పుడు ఆహ్, తన అతిథి అంటుందన్నమాట. ఏమంటుంది? నీ స్వీయ మార్గాన్ని నువ్వు అనుసరించాలి. నీ తండ్రి మార్గం నీ తండ్రిది. నీ మార్గం నీది. ప్రతి ఒక్కరు ఎవరి మార్గాన్ని వాళ్ళు నిర్దేశించుకొని వస్తారు ముందే. నీ తండ్రి మార్గంలో నువ్వు అనుసరించాలని పశ్చాత్తాపంతో అంటున్నావు. కానీ అది కరెక్ట్ కాదు. నీ మార్గాన్ని నువ్వు అనుసరించాలి. నీ తండ్రి మార్గం నీ తండ్రిదే అనేసి అతిథి నచ్చచెప్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నువ్వు నాకు వంట ఇంట్లో సహాయం చేయడానికి సిద్ధమేనా అని అడుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం నీ తండ్రి లేడు. నీ తండ్రి అప్పగించిన పనులు నువ్వు చెయ్యాలి. నీ తండ్రి మార్గంలో నువ్వు అనుసరించాలనుకుంటున్నావు పశ్చాత్తాపంతో. కానీ అది అవసరం లేదు. నీ మార్గం నీదే. నీ తండ్రి మార్గం నీదే. తండ్రి మార్గం తండ్రిదే. నువ్వు ఇప్పుడు నాకు సహాయంగా వంటశాలలో నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అనేసి తనడుగుతుంది. నేను తల పట్టుకొని, నా తండ్రి నాకు అప్పగించిన పనులు చేయడమే నాకు ప్రశాంతతనిస్తుంది. అప్పుడు ఆమె ఏమని సమాధానం చెప్పింది? తను ఎంత నచ్చచెప్పినా కూడా అంగీకరించడం లేదు. ఇప్పుడు సిద్ధమేనా అంటే నువ్వు అంగీకరిస్తున్నావా? ఏ పని చేయడానికైనా మనం అంగీకరించాలి. మనం అంగీకరిస్తేనే ఆ పని చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు నీ నువ్విప్పుడు నాకు వంటశాలలో నాకు సహాయం చేయడానికి సిద్ధమేనా అని అడుగుతుందనమాట. అయితే తను ఆహ్, ఎంత చెప్పినా కానీ నాకిష్టం లేదు అది. నా తండ్రి అప్పగించిన పనులనే నేను చేస్తాను. ఆ పనులు చేయడంలోనే నాకు ప్రశాంతత. ఆహ్, నా మనసుకి ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుంది? నా తండ్రి చెప్పిన పనులు చేస్తేనే నేను ఆయనను గౌరవిస్తున్నట్లుగా, ఆయన ఆయనకి ఆహ్, ఆయనకి ఆయన ఆయన నాకు తోడుగా ఉన్నట్లు, నాతోనే ఉన్నట్లుగా నాకు మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అనేసి అంటుందనమాట. అప్పుడు అతిథి, సరే నేను ఇక మళ్ళీ అడగను. అయితే నేను చెప్పింది చెయ్యాలి అని అనిపించినప్పుడు నాకు చెప్పు. నేను తల ఊపాను. తను అతిథి ఏమన్నాడంటే, సరే నేను మళ్ళీ మళ్ళీ అడగను. నువ్వు నాకు సహాయం చేస్తావని నేను మళ్ళీ మళ్ళీ అడగను. నీకు ఎప్పుడు చేయాలని అనిపిస్తే అప్పుడు నాకు చెప్పు. సరేనా? అనేసి అంటుందనమాట. అప్పుడు మీనాక్షి ఏం చెప్పింది? సరే అని తల ఊపిందనమాట. దానికి చాలా కాలం పడుతుందని నాకు తెలుసు. మీనాక్షికి తెలుసు. ఆహ్, అది రావాలంటే తన మనసులో సరే అనే భావం రావాలంటే చాలా కాలం పట్టొచ్చు. అది తనకు తెలుసు. అది కూడా నేను అపరాధ భావం నుండి బయటపడినప్పుడు మాత్రమే జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? అంటే నీకు సహాయం నేను చెప్పిన పని చెయ్యాలి అని అనిపించినప్పుడు నాకు చెప్పు అంటుంది గదా! ఆ అనిపించడం ఎప్పుడు రావాలి? అంటే తనలో ఉన్న అపరాధ భావం అనేది పూర్తిగా తొలగిపోవాలి. నా తండ్రి చావుకి నేను కారణం కాదు. ఓకే. తెచ్చుకున్నది తను స్వీకరించాడు. నా మార్గము నాది అని స్వయంగా నిర్ణయించుకునే శక్తి. సాధికారత. అదే అంటే సాధికారిత అంటే స్వయంగా నిర్ణయం తీసుకోగలగడం. నా కోసం నేను స్వయంగా నిర్ణయించుకోవాలి. ఒక్కరు నిర్ణయం మీద ఆధారపడకూడదు. ఇప్పుడు ఆహ్, లాస్ట్ సెషన్స్‌లో మనము తెలుసుకున్నాం. అంటే ఎవరు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనుకుంది గదా! తను. తన ఆలోచన ఎలా ఉంది? ఇది చాలా చిన్న పని. ఈ పని చేస్తే ఎవరేమనుకుంటారో అనుకుంది కదా! ఆ భావం తీసేయాలి. ఆ భావం తీసేసి నా కోసం నేనిది చెయ్యాలి అని
స్వయంగా నిర్ణయించుకోవడం, స్వయంగా నిర్ణయం తీసుకోవడం సాధికారత. అంటే అది ఎప్పుడొస్తుందో అప్పుడు తనకి అపరాధ భావం అనేది పోతుంది. ఓకే. తను తన అంటే తన చావును తను నిర్ణయించలేదు కదా! తను బ్రతకాలంటే తను కోరుకుంటే బ్రతుకుతాడా? బ్రతకడు కదా! ఆ విషయం తెలుసుకోవడానికి ఆమెకు చాలా టైం పడుతుంది. ఆమెకు తెలుసు అనేసి తను అంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ సంవత్సరాలు గడిచాయి. ఇతర సేవకులతో నేను అరుదుగా కలిసేదాన్ని. అలా సంవత్సరాలు గడిచిపోయాయన్నమాట. తన తండ్రి చనిపోయి సంవత్సరాలు గడిచాయి. కానీ ఇతర సేవకులతో తను అరుదుగా అంటే అప్పుడప్పుడు కలిసేదన్నమాట. తన ప వచ్చేది. తన పనేదో తను చేసుకునేది, వెళ్ళిపోయేది. అలా చేసేదే కానీ వేరే వాళ్ళతో కలిసి మాట్లాడడం కానీ, వాళ్ళతో ఆహ్, కలిసి కొద్దిసేపు గడపడం కానీ చేసేది కాదనమాట. వేరే వాళ్ళని చాలా తక్కువగా కలిసేదనమాట. వారికంటే ముందే లేచి, నా పని పూర్తయిన వెంటనే ఒంటరిగా ఆహ్, తిని వచ్చేసేదాన్ని. అంటే ఆమె అందరికంటే అందరి పరిచారకుల కంటే ముందుగా లేచి తను వెళ్ళిపోయి, తన పని పూర్తయిన వెంటనే తాను తిరిగి వచ్చేసేదనమాట రూమ్‌కి. తన రూమ్‌కి తనొచ్చేసేది. పండుగ రోజుల్లో కూడా నేను ఒంటరిగా ఉండేదాన్ని. పండుగ రోజుల్లో కూడా తను ఏం చేసేది? ఒంటరిగానే ఉండిపోయేదనమాట. అంటే ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు. కలవకుండా తను ఒంటరిగా అంటే ఫస్ట్ నుంచి తను అలాగే ఉండేది కదా! తన తండ్రితోటే ఉండేది. తండ్రిని గమనిస్తూ ఉండేది. తండ్రి ఎలా ఆహ్, చేస్తున్నాడు పనులు, అది గమనిస్తూ తండ్రిని అనుసరిస్తూ అతని కనుసన్నల్లో ఉండేది కదా! అలాగే తను పోయిన తర్వాత కూడా ఇంకా ఒంటరిదయిపోయింది. తండ్రి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. కానీ తను చనిపోయిన తర్వాత తను పూర్తిగా ఒంటరిదయిపోయింది. అలా ఒంటరిగా ఎన్నో సంవత్సరాలు గడిపిందనమాట. పండగ రోజుల్లో కూడా అలాగే ఉండేది. ఏ ఒక్కరితోనూ కలిసేదాన్ని కాదు. ఏ ఒక్కరితో కూడా కలిసేది కాదనమాట. అతిథి పెద్దదైపోవటం వలన రాజప్రాసాద కృత్యాలలో ఎక్కువగా పాలు పంచుకునేది కాదు. అతిథి పెద్దదైపోయింది కదా! హ్మ్. అంటే వయసొచ్చేసింది. వయసు మీద పడే కొద్దీ శక్తి అనేది సన్నగిల్లుతూ ఉంటుంది పనులు చేయడంలో. కాబట్టి ఆమె రాజప్రాసాదపు యొక్క పనుల్లో చాలా తక్కువగా పాల్గొనేదనమాట. నేను కలిసినప్పుడు చిరునవ్వుతో, ఇప్పుడు నేను మా నాన్న ఆశించిన పనులు చక్కగా చేస్తూ, ఆయనతో సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తున్నాను అని చెప్పేదాన్ని. అతిథి నెమ్మదిగా తల పట్టుకొని ఊరుకునేది. అప్పుడు ఏమయ్యేది, ఆమె అప్పుడప్పుడు రాజప్రాసాదపు పనులలో పాల్గొనేది కదా! అప్పుడు ఆమెని కలిసినప్పుడు తన మనసులోని భావాలని వ్యక్తీకరించేదనమాట. తనలోని ఉద్వేగాలని చెప్పేదనమాట. ఇప్పుడు ఆహ్, చిరునవ్వుతో అంటే తనలో అపరాధ భావం పోయినప్పుడే చిరునవ్వు వస్తుంది కదా! మనలో అపరాధ భావం ఉన్నంత సేపు మనము అసహనంతో, నిరాశతో, నిస్పృహతో ఉంటాం. ఎప్పుడైతే మనం ఓకే అనుకుంటామో అప్పుడే మనం మొహంలో చిరునవ్వనేది వస్తుంది. ఆమె అతిథి కనిపించినప్పుడు చిరునవ్వుతో, ఇప్పుడు నేను మా నాన్న ఆశించిన పనులు చక్కగా చేస్తూ ఆయనతో సన్నిహితంగా ఉంటున్నట్టు, ఆయనతో సన్నిహితం అంటే అప్పుడు విభేదించేది కదా! ఆయన అభిప్రాయాలతో ఏకీభవించేది కాదు. ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాను. ఆయనకి దగ్గరగా ఉన్నాను. ఆయన నాతోటే ఉన్నాడు అన్నట్టుగా భావిస్తున్నాను అనేసి చిరునవ్వుతో చెప్తుందనమాట. అది విని అతిథి నెమ్మదిగా తల పట్టుకొని ఊరుకుంది. నెక్స్ట్ తరచుగా నేను శారీరక శ్రమతో అలసిపోయినప్పుడు మా నాన్న చెప్పిన మాటలు గొప్ప పని, చిన్న పని లేదు. మన విధి నిర్వర్తించడంలో మన ధోరణి మాత్రమే ముఖ్యం తప్ప, ఆ విధి కాదు అన్న వాటిని గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. ఆమె ఏమని గుర్తు చేసుకునేది? అంటే ఎప్పుడు గుర్తు చేసుకునేది? తరచుగా ఆమె పనులు చేస్తూ ఉండేది గదా! అంటే పొద్దున్నే లేచేది, వచ్చేది, పనులు చేసుకునేది ఒక రోబోలాగా. స్విచ్ వేయంగానే మెషిన్ ఆన్ అయితది గదా! వాషింగ్ మెషిన్ అయినా, ఏ మెషిన్ అయినా. అట్లా ఒక
మిషన్‌లాగా లేసేది, వచ్చేది, పనులు చేసుకునేది, వెళ్ళిపోయేది. అలా చేసేది కదా! ఆ పనులు చేయడంలో అలసిపోయినప్పుడు, ఇప్పుడు ఎక్కువ పని చేయడం వల్ల మన బాడీ అలసిపోతుంది. ఆహ్, అలసిపోయినప్పుడు మనము రెస్ట్ తీసుకుంటాం కదా! ఆ రెస్ట్ తీసుకునే సమయంలో తను ఆలోచించేది. ఏమని? ఆహా! వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకునేదనమాట. గొప్ప పని, చిన్న పని అనేది ఏదీ లేదు. మనం విధి నిర్వర్తించడంలో, మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కర్తవ్యం ఉంటుంది. ఇప్పుడు భార్య అనుకో, భార్య కర్తవ్యం ఏంటి? ఇంట్లో ఉన్న అందరి పనులకి సహాయం చేస్తూ, వాళ్ళ పనులు చేసుకోవడంలో వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళకి కావాల్సిన వంట చేసి పెడుతూ చక్కగా వాళ్ళు వాళ్ళ విధులని అంటే ఇప్పుడు పిల్లలున్నారు. స్కూలుకి వెళ్ళాలి. వాళ్ళ యొక్క విధేంటి? స్కూలుకి వెళ్ళాలి, చదువుకోవాలి. వా వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడానికి, వాళ్ళు సరైన టైంలో స్కూలుకి వెళ్ళడానికి, ఇప్పుడు భర్త ఉన్నాడు. భర్త ఆఫీస్‌కి వెళ్ళాలి. వాళ్ళ పనులు ఆఫీస్‌కి వెళ్ళడానికి లేట్ కాకుండా ఆయనకి సమయానికి అన్నీ అందిస్తూ ఉండాలి కదా! అది ఒక గృహిణి యొక్క విధి. మరి భర్త యొక్క విధేంటి? తన పనులు తాను చేసుకొని ఆఫీస్‌కి టైంకి వెళ్ళాలి. టైంకి వెళ్ళి బాస్ చెప్పిన పనులన్నీ చేయాలి. అది ఆయన యొక్క విధి. మరి పిల్లల యొక్క విధేంటి? ఆహ్, చక్కగా స్కూలుకి వెళ్ళి స్కూల్‌లో టీచర్స్ చెప్పిన పాఠాలు నేర్చుకొని, చక్కగా చదివి, ఎగ్జామ్ రాసి పాస్ కావాలి. మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. అది వాళ్ళ యొక్క విధి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి ఉంటుందండి. వాళ్ళు వాళ్ళ విధులను నిర్వర్తించడంలో ఏం ఉంటుంది? మన ధోరణి మాత్రమే ముఖ్యం తప్ప, ఆ విధి కాదు. అంటే అది నిర్వహించడంలో మన ధోరణి, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అనేదే ముఖ్యం తప్ప, ఆ పని కాదు. ఆ పని ముఖ్యమైనది కాదు అనేసి అంటుంది. విధి అంటే మనం అంటూ ఉంటాం. నా విధిరా బాబు! నీకు పని చేయాల్సొస్తుంది. అంటే ఇది నేను తెచ్చుకున్న పని. నా విధి అంటాం కదా! అంటే మన విధి మనం నిర్వర్తిస్తున్నామా లేదా? అది ఎంతవరకు నెరవేరుస్తున్నాము అనే మన ధోరణిలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో ఉంటుంది తప్ప, ఆ విధిలో కాదు అన్న వాటిని గుర్తు చేసుకుంటూ ఉండేదనమాట. మా నాన్న నాకు ఇచ్చిన పనిని పరిపూర్ణంగా చేయాలి అని నాలో నేను అనుకునేదాన్ని. ఆమె ఏమనుకునేది? మా నాన్న నాకిచ్చిన పనిని నేను పరిపూర్ణంగా చేయాలి. ఆయన ఎలా ఆశించాడో అలా నేను చెయ్యాలి. ఆయన ఏ భావంతో చేస్తున్నాడో ఆ భావము నాలో రావాలి అని ఆమె అనుకునేది. పరిపూర్ణత సాధించాలి అనుకునేది. ఆ పరిపూర్ణత పొందిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తాను అని ఆమె అనుకుంటూ ఉంది. పరిపూర్ణత పొందిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తాను. నిజానికి జీవితంలో నా దృష్టి అంతా ఏ పని అయినా సరే పరిపూర్ణంగా చేయడం పైనే నిలిచి ఉంటుంది. ఆ పని కూడా ఎలా చేయాలి అంటే ఏదో చేయాలి కాబట్టి చేయడం కాదు. దాని మీద శ్రద్ధ పెట్టి అది సరైన విధంగా చేయాలి. ఇప్పుడు వంట చేయడం ఆహ్, గృహిణి యొక్క విధి కదా! మరి ఆ వంట ఎట్లా పడితే అట్లా చేసేసి మాడగొట్టేసి తినండి అంటే తింటారా? తినరు కదా! దాంట్లో ఏముండాలి? ఆ పని పట్ల శ్రద్ధ ఉండాలి. చక్కగా చేయాలి. అందరూ తినాలి. హ్యాపీగా ఫీల్ అవ్వాలి అన్న భావంతో చేయాలి. అప్పుడు ఆ పని పరిపూర్ణమవుతుంది. అప్పుడు ఆ వంట తిని చాలా హ్యాపీగా "చాలా బాగా చేశావు మమ్మీ. చాలా బాగా చేశావు కోడలా" అనేసి వాళ్ళు మెచ్చుకుంటే పొందే సంతోషమే వేరు కదా! అలా పరిపూర్ణత రావాలి. ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉండాలి. ఆహ్, మన దృష్టి అంతా దేని మీద ఉండాలి? ఆ పరిపూర్ణత మీద ఉండాలి. అయితే రోజంతా పని చేసిన తర్వాత నా తండ్రి ముఖంలో ఉన్న సంతృప్తిని నేనెన్నడూ అనుభూతి చెందలేదు. అయితే తను మాత్రము అంత పని చేస్తున్నా. రోజు పొద్దున్నే లేచి వెళ్ళేది, పని చేసేది, తిరిగొచ్చేది. కానీ తన తండ్రి పొందిన సంతృప్తిని తను ఎప్పుడూ పొందలేదు. నా దృష్టి ఆ పని మీదనే ఉండేది తప్ప, నేను సేవిస్తున్న వ్యక్తిపై ఉండేది కాదు. ఏ పని చేస్తుందో ఆ పని మీదనే తన దృష్టి ఉండేది.
తన ఫోకస్ అంతా ఆ పని మీదనే ఉండేదనమాట. కానీ సేవిస్తున్న వ్యక్తి మీద ఉండేది కాదు. అంటే ఏ వ్యక్తికి చేస్తున్నా అనే దాని మీద కాకుండా ఆ పని మీదనే పెట్టేదనమాట. వాస్తవంలో నేను ఎవరికి సేవ చేస్తున్నానో, లేక ఏం చేస్తున్నానో చెప్పలేను. వాస్తవానికి అంటే హ్మ్. ప్రెజెంట్ నేను ఏం చేస్తున్నాను? ఎవరికి చేస్తున్నాను? అనేది ఆమె చెప్పలేకపోతుందనమాట. తన తండ్రి కోసం చేస్తుందా? మహారాజు కోసం చేస్తుందా? తన కోసం చేస్తుందా? తనకి తెలియడం లేదు. వాస్తవంగా నిజంగా తను ఎవరి కోసం చేస్తుంది? తను చేసే పని అనేది తను చెప్పలేదంట. అదే కదా! తన అపరాధ భావంతో స్టార్ట్ చేసింది. తన తండ్రి కోసం చేస్తుందా? తన కోసం చేస్తుందా? మహారాజు పనులకి కొనసాగింపుగా చేస్తుందా? అనేది తనకి తెలియడం లేదనమాట. అది కేవలం నా తండ్రి మరణం తర్వాత నాలో ఏర్పడిన అపరాధ భావనను తుడిచిపెట్టే ప్రయత్నం మాత్రమే. సరైన పాయింట్‌కొచ్చింది. అంటే తను ఎందుకు చేస్తుంది? తన తండ్రి మరణం తర్వాత ఆ అపరాధ భావంతో తను చేస్తుంది. మహారాజుకి కొనసాగింపులాగా చేయట్లేదు. తన తండ్రిలాగా మహారాజు సేవలు అంటే తను చేయాల్సిన పని సక్రమంగా చేయాలంటే నేను తనకి సహాయంగా ఉండాలి అని తన పనులు చేసేవాడు కదా! అలా చేయడం లేదు. తను అపరాధ భావంతో చేస్తుంది. అంటే అపరాధ భావాన్ని తొలగించుకోవడం కోసమే ఆ పని చేస్తూ ఉంది. నేను చేయగలిగింది అది మాత్రమే. నా మిగిలిన జీవితమంతా కూడా ఇలానే గడుస్తుందని అనుకుంటున్నాను. అయితే ఆమె ఏమనుకుంటుంది, నా జీవితమంతా ఇలాగే గడుస్తుందేమో, ఈ అపరాధ భావం పోదేమో అనేసి తను ఆలోచిస్తూ ఉందన్నమాట. అయితే ఒకానొక రోజు నేను లేచేసరికి నాలో ఏదో ఒక కొ ఒక మార్పు సంభవించింది. ఇలా ఆలోచిస్తున్న ఆమెలో ఒకరోజు ఆమె లేచేసరికి ఆమెలో ఒక కొత్త మార్పు అనేది సంభవించిందనమాట. అంతకుముందు నాకు తెలియని తేలికైన హృదయంతో ఆ రోజు నిద్ర లేచాను. ఆ రోజు ఎలా నిద్ర లేచిందంట? ఒక తెలియని భావంతో నిద్ర లేచిందనమాట. హృదయం చాలా తేలికగా ఉండే. అంటే ఆమె హృదయం ఇప్పటివరకు ఎలా ఉంది? చాలా బరువుగా ఉంది. తన తండ్రి చావుకి తనే కారణము అనే అపరాధ భావంతో తన హృదయం బరువెక్కి ఉంది కదా! ఆ రోజు ఆ హృదయం చాలా తేలికగా అనిపించిందనమాట. చాలా ఆహ్, ఆ మార్పు అనేది ఆమె గుర్తించగలిగింది. నా అలవాటు ప్రకారం అందరికంటే ముందే లేచి పని మొదలుపెట్టడానికి వెళ్ళాను. అయితే ఆ రోజులాగానే ఆమె పనులు చేయడానికి వెళ్ళిందనమాట. గచ్చు తుడవడానికి వంగినప్పుడు హఠాత్తుగా ఆగి ఈ పనుల గురించి నేను పట్టించుకోవడం లేదని గుర్తించాను. ఆమె గచ్చు తుడవడానికి ముందుకు వంగేసరికి హఠాత్తుగా ఆమెకేమనిపించింది మనసులో, నేను ఈ పనులు హ్మ్. ఆహ్, ఈ పనులను సరిగ్గా పట్టించుకోవడం లేదు. అందుకే శుభ్రంగా తుడవడం లేదు అనేసి ఆమె గమనించిందనమాట. నాకు ఏవైనా ఆహా! ఓకే. ఓకే. గచ్చు తుడవడానికి వంగినప్పుడు హఠాత్తుగా ఆమెకి ఒక ఆలోచన వచ్చిందనమాట. నేను ఏ పైన ఏ పనైనా అప్పజెప్పని. వాటిలో నాకు ఏ తేడా లేదని గ్రహించాననమాట. అంటే ఆమెకి అంతర్గతంగా ఫీలింగొచ్చేసింది. నాకు ఏ పనైనా అప్పగించని. అంటే ఏ పనైనా కాదు. ఏ పని అప్పగించినా కానీ నేను దాన్ని సమర్థవంతంగా చేయగలను. దాని మీదనే ఫోకస్ పెట్టగలను అనే భావన ఆమెకి తెలిసిందనమాట. అంటే ఈ పనే కాదు, గచ్చు తుడవడమే కాదు. ఏ పని అప్పగించినా నేను సమర్థవంతంగా చేయగలను. పరిపూర్ణంగా చేయగలను అనే ఫీలింగ్ ఆమెకి కలిగిందంట హఠాత్తుగా. గచ్చు కడగడం అయినా, సునయన మాతకు దుస్తులు ఎంపిక చేయడమైనా ఏదైనా ఒకటే. అంటే గచ్చు తుడవడమైనా, వంట పని చేయడమైనా, సునయన మాతకి అంటే ఆహ్ తన తండ్రి మగవాడు కాబట్టి రాజుగారి పనులకి రాజుకు సహాయంగా ఉన్నాడు. మరి తను లేడీ కదా! స్త్రీ కదా! కాబట్టి సునైన మాతకి, మహారాణికి ఆహ్, దుస్తులను ఎంపిక చేయడంలో అంటే ఇప్పుడు ఆహ్, తను స్నానం చేసి వచ్చేసరికి తనకి బట్టలు తీసి పెట్టడం.
దానికి ఆహ్, హ్మ్. అలంకరించుకోవడానికి నగలు తీసిపెట్టడం. ఇలా ఆమెకి సహాయం చేయడంలో, ఆమె పనులలో సహాయం చేయడమైనా ఆమెకి ఒకటే అన్న భావన వచ్చింది. అంటే తను ఇప్పుడు పరిపూర్ణత సాధించాను నేను. నా మనసులో ఎటువంటి ఆహ్, విభేదము లేదు. ఏ పనైనా ఒకటే అనే భావం వచ్చింది. ఏది చిన్న పని కాదు. ఏది పెద్ద పని కాదు. నీ నా ముందుకి ఏ పని వస్తే నేను దాన్ని చక్కగా సమర్థవంతంగా అంకిత భావంతో చేయగలననే ఫీలింగొచ్చిందండి ఆ రోజు. ఆ శక్ ఆ క్షణంలో నా తండ్రి గౌరవాన్ని పొందే విధానం నాకు జ్ఞాపకమొచ్చింది. ఆ టైంలో తనకేం జ్ఞాపకమొచ్చింది, తన తండ్రి ఆహ్, ఇతరుల ద్వారా గౌరవాన్ని పొందే విషయం జ్ఞాపకొచ్చింది. ఆ భావన ఆ భావంతో ఎప్పుడైతే మనం పనులు చేస్తామో, సమర్థవంతంగా చేస్తామో, ఎదుటి వాళ్ళు దాన్ని చూసి మెచ్చుకోవడము, కృతజ్ఞత తెలపడము ఉంటుంది కదా! ఆహ్, అప్పుడు మనకి కలిగే సంతోషం, ఆ సంతృప్తి ఓకే. నాకిచ్చిన పని నేను సమర్థవంతంగా చేశాను అన్న ఫీలింగ్ అనేది తన తండ్రి పొందే ఆ సంతృప్తి అనేది తను పొందింది అనే విషయము తనకి అర్థమైందనమాట. ఓకే. అప్పుడు తన తండ్రికి ఎదుటివాళ్ళు ఇచ్చే గౌరవాన్ని ఇప్పుడు మనం పని చక్కగా చేస్తే మనకి ఎదుటివాళ్ళు గౌరవం ఇస్తారు కదా! అలా ఆహ్, వేరే వాళ్ళు తన తండ్రికిచ్చే గౌరవం తను గూడా పొందింది గాబట్టి తనకర్థమైంది. అతనిలోని సహజమైన హుందాతనం వల్ల ఆయన ఏ పనైనా, ఏ పని చేసినా చిన్నతనంగా ఉండేది కాదు. ఆయనకి సహజంగానే హుందాతనం ఉండేది. నేను ఆహ్, ఏ పనైనా సమర్థవంతంగా చేయగలను. నేను నా కోసం కాదు, ఆ మహారాజుకి సేవ చేస్తున్నాను. ఆ మహారాజు తన పనులను తాను చక్కగా నిర్వర్తించడానికి ఆయన కొనసాగింపులాగా ఉన్నాను. ఆహ్, అన్నట్టుగా హుందాతనం ఉండేది కదా ఆయనలో. ఆ హుందాతనం అనేది ఆహ్, ఆ హృందాతనం ఉండడం వల్ల ఆయన ఏ పని చేసినా కూడా చిన్నతనంగా ఉండేది కాదు ఆయనకి. ఏ పనైనా ఆయన కోసమే చేస్తున్నాను కదా! అనే భావం ఉండేది. ఎందుకంటే తాను ఏమిటో ఆయనకు తెలుసు. తనేమిటో తనకు తెలుసు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? మనమేంటో మనకు తెలుసు. ఒకళ్ళు పొగడాలా? మనం ఇంత బాగా చేశామని, మనం బాగా చేశామని మనకు తెలీదా? మన అంటే మనం చేసిన వంటను ఏ ఒక్కలు పెట్టకుండా తిన్నారంటే, చాలా బాగా చేశారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారని మనకు తెలీదా? వాళ్ళు ప్రత్యేకంగా పొగడాలా? పొగడక్కర్లేదు కదా! అంటే మనకు తెలుసు గదా! అంటే మనం చేసిన పని పరిపూర్ణంగా ఉందా? అసంపూర్ణంగా ఉందా? అనేది మనకు తెలుస్తుంది. మనల్ని ఎవరు పొగడక్కర్లేదు. అది మనం తెలుసుకోవడం కోసము. అది ఆయనకు తెలుసు. తను ఎలా చేశానన్నది తనకు తెలుసు. కాబట్టి హ్మ్. ఆయన ఆ హుందాతనం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఒకళ్ళు పొగిడితేనే మనం ఆ పని చేయడం అనేది మానుకొని మనము ఆహ్, మనం చెయ్యాలి. మన విధి ఇది. మన కర్తవ్యం అనుకోని ఆ పనిని చక్కగా చేయాలి. ఆ హృందాతనం అనేది ఆమెకి లోపల నుంచి వచ్చిందనమాట. ఓకే. నేను కూడా అలా చేయగలను. నేను కూడా అలాగే భావిస్తున్నాను. అదే ఫీలింగ్, అదే హృదయం నాలో కూడా వచ్చింది అనేది ఆమె లోపల నుంచి వచ్చిందనమాట. బాహ్య ప్రపంచం నుంచి కాదు. అది ఎక్కడి నుంచొస్తుంది? తన లోపల నుంచి రావాలి. బాహ్య ప్రపంచం నుంచి రాదు. అంటే ఎదుటి వాళ్ళు పొగడడం వల్ల, మెచ్చుకోవడం వల్ల రాదు. తన లోపల నుంచి రావాలి ఆ ఫీలింగ్. అంతర్గతంగా రావాలి. నాన్న నెక్స్ట్ నాన్న దీన్ని నేను తొందరగా గ్రహించి ఉంటే నేను మీకులాగా ఉండేదాన్ని కానీ, నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అప్పుడు, అప్పుడు ఆమె అనుకుందనమాట. ఈ భావన తను బ్రతికుండంగా నేర్చుకొని ఉంటే, తను ఎంతో సంతోషించేవాడు కదా! ఇంకా నేను దాన్ని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రయత్నించే మార్గంలోనే ఉన్నాను అనేసి అంటుంది. దయచేసి నాకు సహాయం చెయ్యి. నాకు సహాయం చెయ్యి నాన్న అని. అంటే హ్మ్. తను ఎలా సహాయం చేస్తాడు? తను దగ్గర లేడు.
కానీ తను చెప్పిన మాటలు, తను జీవించి ఉన్నప్పుడు తను మాట్లాడిన మాటలు తనకు సహాయం చేస్తాయి కదా! ఆహా! ఆ మాటల వల్లే కదా! తనలో ఆ అంకిత భావం అనేది ఏర్పడింది. తను ఏ పనిని కూడా చిన్న పనిగా భావించకుండా ఆ హుందాతనం అనేది వచ్చింది. నాకు సహాయం చేయనని అడుగుతుంది. అంటే మనలో మార్పు రావడానికి వ్యక్తులు మన పక్కనే ఉండక్కర్లేదు. దూరంగా ఉన్నా వాళ్ళ మ వా మన వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన వల్ల, వా వాళ్ళ మాటల వల్ల మనకి సహాయంగా ఉంటారు. వాళ్ళ సహాయం ఆ విధంగా తీసుకోవచ్చు అనేది మనకి తెలియజేస్తున్నారిక్కడ. డీనా మేరీ గారు. ఓకే. ఆహ్, నీకులాగా మారటంలో సహాయం చెయ్యి అని గొణిగాను. కానీ నా హృదయాన్నంతా ఆ మాటలపై నింపి నేను వ్యక్తీకరించిన దానికంటే వాస్తవమైన అనుభూతిలో నిలబడ్డాను. అయితే అది ఆ మాటలు తన నోట్లో నుంచి అంటే తన భావంలోంచి వస్తున్నాయన్నమాట. నాకు సహాయం చెయి. ఇంకా సహాయం చెయి. నేను చక్కగా నీకులాగా తయారు కావడానికి, ఆ హుందాతనం నాలో రావడానికి, ఆ పరిపూర్ణత నాలో రావడానికి నాకు సహాయం చెయ్యి. ఇప్పుడు మనము నిజంగా మనల్ని మనం పరిశీలించుకుంటే మనకు తెలుస్తుంది. మనము ఇతరులు ఏమనుకుంటారో అని చాలా పనులు చేస్తూ ఉంటాం కదా! మనం ఏ పని చేయాలన్నా, మనం ఇతరుల గురించి, ఇతరులని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటాం. కానీ మన శక్తి ఏంటి? మనం ఎంతవరకు భరించగలము? మనం ఏ ప ఎంతవరకు సులభంగా చేయగలము? అనేది ఆలోచించం. ఆ మార్పు అనేది, ఆ హుందాతనం అనేది అంతర్గతంగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను చదువుకున్నాను కాబట్టి ఆహ్, టీచర్‌గానే చేయాలి అంటారు. టీచర్‌గా చేస్తేనే సంఘంలో, సమాజంలో గౌరవం లభిస్తుంది అనేవారు మా నాన్న. ఇప్పుడు చేస్తే టీచర్‌గానే చెయ్యి అనేసి ఏ గవర్నమెంట్ జాబ్ కూడా నన్ను అప్లై చేయనివ్వలేదు. ఎగ్జామ్ రాయనివ్వలేదు. ఎందుకంటే సమాజంలో స్త్రీకి గౌరవం ఆహ్, హృందాతనము అనేది ఈ ఈ జాబ్ వల్లనే వస్తుంది. ఏ జాబ్ చేస్తే టీచర్‌గా చేస్తే నమస్తే అమ్మా అంటారు. నమస్తే మేడం అంటారు. కానీ వేరే జాబ్ చేస్తే ఆహ్, అట్లా అంటే నామమాత్రంగా నమస్తే అంటే నమస్తే అంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆహ్, అంటే ఏ పని చేసినా అంటే సహాయంగా మన తోటి ఉద్యోగులు ఏమే, రావే, పోవే అనేసి అంటారు. గౌరవం ఇవ్వరు అనే భావనతో నన్ను పెంచారు ఆయన. అదే భావం ఇప్పటికీ నాలో ఉంది. ఇప్పటికి నేను లేదు నాకు ఇప్పుడు హెల్త్ బావుండట్లేదు. నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి. నేను బిజినెస్ చేయాలి అనుకున్నా. కానీ సమాజంలో నాకు గౌరవం ఉంటుందా లేదా? నన్ను గౌరవిస్తారా లేదా? అని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను కానీ, నాలో ఇంకా భావం రాలేదు. అంటే ఇప్పుడు ఇది ఎవరి కోసమో చెప్తున్నారమ్మా అంటే, నా కోసం నాలో ఈ భావం ఉంది ఇంకా. నేను తొలగించుకోవాలి ఈ భావాన్ని. అంటే ఎదుటి వాళ్ళ కోసం గురించి ఆలోచించకుండా, నా కోసం నేను ఆలోచించాలి. నా నేను నా నిర్ణయాలు నా మీద ఆధారపడి ఉండాలి. నేను స్వతహాగా నిర్ణయించుకోవాలి అనేది నాకు దీని ద్వారా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా అంటే మనము ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తాం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఆహ్, ఇది చేస్తే గౌరవిస్తారేమో, అది చేస్తే గౌరవిస్తారేమో. మనకి సంఘంలో ఏం కావాలనుకుంటాం? పేరు, మర్యాద, గౌరవం కదా! ఎ ఎదు ఎదు ఎదుటి వ్యక్తుల నుంచి మనము దేన్ని ఆశిస్తాము? గౌరవాన్ని ఆశిస్తాము. తన తండ్రి ఎలాంటి గౌరవాన్ని పొందాడో, అలాంటి గౌరవమే తను పొందాలనుకుంది కదా! అలా హ్మ్. మనం కూడా అలాగే ఆలోచిస్తాం. మనం ఎలా అంటే ఆ గౌరవాన్ని ఎలా పొందుతామంటే, మనం చేసే పనుల వల్ల కాదు. మనలో స్వతహాగా ఆ హుందాతనం అనేది రావాలి అనేది ఇక్కడ ఆహ్, దీనా మిరియం గారు నొక్కి మరీ చెప్తున్నారు. పదే పదే చెప్తున్నారు. ఇది మనలో అలవాటు చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒకానొక రోజు ఉదయం నేను
వసారా తుడవడం పూర్తి చేసిన తర్వాత కొంతమంది పరిచారకులు నదీ స్థానానికి వెళ్ళడం చూశాను. వారు నా పని పూర్తవ్వడం చూసి నన్ను పలకరిస్తూ నెమ్మదిగా వెళ్తున్నారు. అయితే ఆ తర్వాత అలాంటి భావం వచ్చిన తర్వాత తను కొద్ది కాలానికి ఆ వసారా తుడవడము ఆహ్, పని పూర్తి చేసిందనమాట. పూర్తి చేసి తర్వాత కొంతమంది పరిచారకులు అటు నుంచి నది స్థానానికనేసి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్ళడం ఆమె చూసిందనమాట. వారు తన పని పూర్తవ్వడం చూసి, వాళ్ళు కూడా ఈమెను చూసి, "నీ పని పూర్తయిపోయింది కదా! నువ్వు గూడా వస్తావా?" అనేసి వాళ్ళు నెమ్మదిగా ఆమెని పలకరిస్తూ హాయ్ అని పలకరిస్తూ వెళ్తున్నారు. అనుకోకుండా వారిలో ఒకరు వెనుకకు తిరిగి "నువ్వు కూడా మాతో వస్తావా?" అని అడిగారు. వాళ్ళేమన్ ఏమడిగారు? "నువ్వు గూడా నది స్నానానికి వస్తావా మాతో?" అనేసి అడిగారనమాట. నేను అంతకుముందు ఎప్పుడూ అలా వెళ్ళలేదు. తన తండ్రి ఉన్నప్పుడు నది స్నానం అంటే ఏంటిదో ఆమెకు తెలీదు. బయట ప్రపంచమే తెలీదు. ఎందుకని ఆయన వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆయన జాగ్రత్త పడేవాడు. తను బయటికి వెళ్తే ఏమవుతుందో అనేసి తనని ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదనమాట. నేను అంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు. అంటే ఆమె ఎప్పుడూ అది వాళ్ళ నాన్న పంపలేదు. ఆమె వెళ్ళలేదనమాట. మా నాన్న నాలో నది పట్ల భయాన్ని నింపాడు. ఏం నింపాడు వాళ్ళ నాన్న మనసులో? నది పట్ల భయాన్ని నింపాడనమాట. అంతే గదా! మనం ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ మనకేమొస్తుంది? భయమొస్తుంది. ఆ భయంలోంచి ఆ భయాన్ని అధిగమిస్తేనే మనం చేయగలము ఇది. నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం వస్తుంది. ఓకేనా? ఫస్ట్ కలిగేదేంటి? భయం, అసహాయత, నిస్పృహ, అపరాధ భావం ఇవన్నీ ఒకదాని వెనక ఒకటి వచ్చేస్తాయన్నమాట మనలో. ఏ పనైనా చేయాలంటే. వాటిని అధిగమించినప్పుడే మనము ఆహ్, లేదు ఇది నా పని, నా విధి, నేను చెయ్యాలి అని మనం ఎప్పుడైతే సంకల్పించుకుంటామో, అప్పుడు మనకి మనలో అంతర్గతంగా ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఎలా చేయాలి? అలా చేసిన వ్యక్తులను గమనిస్తూ ఉంటాం. ఓకే. సులభంగా ఎలా చేయాలి అనేసి అంతకుముందు ఆ పని చేసిన వాళ్ళనే ఉంటారు కదా! వాళ్ళని గమనించి అలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దానితో మనకు ఆత్మస్థైర్యం అనేది ఏర్పడుతుంది. నేను తల అడ్డంగా తిప్పబోయి ఆగాను. ఆమె సహజంగా నేను రాను అని అందామనుకుంది. కానీ ఆగిపోయింది. నా ప్రమేయం లేకుండానే దుస్తులను తీసుకొనొస్తాను అని చెప్పి నా గదికి వెళ్ళాను. అయితే ఆమె తల అడ్డంగా తిప్పాలనుకుంది నేను రానని. కాకపోతే తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే, తన మనస్సు ఏమని అంటే ఆహ్, ఏమనంది అంటే, "నేను దుస్తులు తీసుకొనొస్తాను ఆగండి" అనేసి చెప్పిందనమాట. చెప్పి గదిలోకి వెళ్ళిందనమాట. వాళ్ళు నేను వచ్చే వరకు ఆగారు. నేను వెళ్ళగానే అందరము నది వద్దకు వెళ్ళాం. అంటే ఆమె గదిలోకి వెళ్లి బట్టలు తెచ్చుకునే వరకు వాళ్ళు ఆగారనమాట అక్కడే. ఆగి ఆగి ఆమె వచ్చిన తర్వాత అందరూ కలిసి నదికి వెళ్ళాం. అప్పుడు మాత్రమే ఇతరులతో కలిసి నదికి వెళ్ళడం అంటే ఏమిటో నాకు అర్థమైంది. ఎప్పుడు తను ఎప్పుడైతే నదికి వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్ళిందో, అప్పుడే తనకి ఇతరులతో కలిసి నదికి వెళ్ళడం అంటే ఏంటిదో అర్థమైంది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా నవ్వుతూ, సంతోషంగా వెళ్తారు కదా! నదికి. అక్కడ చక్కగా హ్యాపీగా స్నానం చేస్తారు కదా! ఆ నదికి వెళ్ళడం అనే అనుభూతి అంటే ఏంటో అప్పుడు తనకి అర్థమైందనమాట. తన తండ్రి మరణించినప్పటి నుంచి నేను నిబంధనలన్నిటికీ కట్టుబడి ఉన్నాను. అయితే తన తండ్రి మరణించినప్పటికి కూడా తన తండ్రి ఎటువంటి నిబంధనలైతే పెట్టాడో, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని ఎలా ఆదేశించాడో, ఆ ఆదేశాన్ని పాటిస్తూనే వచ్చింది. ఇప్పటి వరకు తను నిబంధనల్ని దాటలేదన్నమాట. కానీ మొదటిసారిగా తన ప్రమేయం లేకుండానే తను నదికి వెళ్ళాలని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను స్వేచ్ఛను భావించాను. ఆమె ఏం భావించింది? స్వేచ్ఛని భావించింది. అంటే ఒక పంజరంలోంచి చిలకని బయటికి వదిలితే అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్వేచ్ఛ లభించినట్టుగా అలా స్వేచ్ఛని ఆమె అనుభవించిందనమాట.
నా జీవిత బాధ్యత నాదేనని, నేను నా స్వీయ నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న వాస్తవం నాలో ఎరుక పొందింది. ఆమెలో ఏమి ఎరుక వచ్చింది అంటే, ఇప్పుడు నా బాధ్యత, నా జీవిత బాధ్యత నాదే. నా నిర్ణయాలు, నా జీవితం గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలు నేనే తీసుకోవాలి అని స్వీయ నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న భావన, అన్న వాస్తవము ఆమె తెలుసుకుంది. అంటే తండ్రి మరణించిన తండ్రి చెప్పిన నిబంధనలన్నిటికి కట్టుబడి తను అలా చేస్తూ వచ్చింది కదా! అపరాధ భావంతో. ఎప్పుడైతే ఆ అపరాధ భావం తొలగిపోయిందో, అప్పుడు తనలో స్వీయ నిర్ణయం తీసుకోవాలి. నా నిర్ణయాలు నేనే తీసుకోవాలి. నా జీవిత బాధ్యత నాదే. నా జీవితం పట్ల బాధ్యత నాకే ఉంటుంది. అప్పటి వరకు బాధ్యత ఎవరిది? తన తండ్రిదనుకుంది కదా! తన జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది తను ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్ని నిర్ణయాలు తండ్రికి అప్పగించింది. తన తండ్రి దగ్గర నుంచి తన జీవిత బాధ్యత తన చేతిలోకి తీసుకుందనమాట. ఓకే. కనుక నేను నది స్థానంతో మొదలుపెట్టాను. ఆ బాధ్యత దేనితో మొదలుపెట్టింది? నది స్థానంతో మొదలుపెట్టిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఆపేద్దాం. ఆహ్, అందరికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే. బాయ్.